హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్హా రెసిపీస్. రెగ్యులర్గా చేసే గులాబ్ జామ్ కాకుండా రవ్వతోటైతే ఈ గులాబ్ జామ్ని తయారు చేశాను. మరి ఈ గులాబ్ జామ్ ఒకటే స్పెషల్ కాదండి, దీనిలో బెల్లాన్ని కూడా యాడ్ చేశాను. మనం రెగ్యులర్గా పంచదార పాకంలో గులాబ్ జామ్ అనేది వేస్తాం, కానీ ఇక్కడ నేను బెల్లం సిరప్లో గులాబ్ జామ్ అనేది వేస్తున్నాను. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు పాలు అనేది తీసుకోవాలి. ఏ కప్పు అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. సూజీనండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. అసలు ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలండి. దీనికి మెయిన్ వచ్చేసి ఉండలు లేకుండా ఉండడమే దీనికి మంచి జ్యూస్గా పట్టడానికి వీలవుతుందండి. ఉండ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి మరొకసారి ఇలా కలుపుకొని, మన కలిపే విధానం చాలా నీట్గా కలపాలండి. ఎందుకంటే ఇది ఎంత స్మూతీగా మనం కలుపుకుంటామో అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పంచదార అనేది యాడ్ చేసుకొని, ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని కొంచెం చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం సిరప్ అనేది తయారు చేసుకుందాం. ఏ కప్పుతో పాలు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం అనేది తీసుకోండి. దానిలో 1 కప్పు వాటర్ అనేది వేసుకొని, ఇలాచీ పౌడర్ వేసుకొని, దాంట్లో ఒక 2 నుంచి 3 చుక్కల వెనిలా ఎసెన్స్ కూడా వేసి బెల్లం అనేది లైట్గా చిన్న తీగపాకం వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు రవ్వ జాముని తయారు చేసుకుందాం. రవ్వ మిశ్రమం అనేది కొంచెం చల్లారిందండి, గోరువెచ్చగా ఉంది. దీన్ని మరొకసారి కొంచెం గట్టిగా అనేది అనిపిస్తే దీనిలో కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ దాన్ని చేతితో బాగా మృదువుగా ఒత్తుకోవాలి. ఎంత బాగా వీలైతే అంత బాగా ఒత్తుకోవాలండి. చేతి మణికొట్టుతో ఒత్తితే ఇంకా బాగా వస్తుంది. ఇందులోనే వేసామా లేదా అన్నట్టుగా కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలండి. చాలా చిటికెడ వేయాలండి. బేకింగ్ సోడా ఎక్కువైతే మాత్రం ఆయిల్లో వేయగానే ఈ రవ్వ మిశ్రమం అనేది మొత్తం విడిపోతాయండి. సో చాలా జాగ్రత్తగా చిటికెడ అంటే చిటికెడే బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా బాగా కలుపుతూనే ఉండాలండి. ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా వస్తాయి. నాకు కనీసం నేను ఒక 10 నిమిషాల పాటు ఇలా ఒత్తానండి. ఇలా ఒత్తిన తర్వాత నాకు ఇలా అయితే వచ్చాయి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనకి కావాల్సిన షేప్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో, చాలా స్మూత్గా వచ్చిందండి. రవ్వతో చేసిందా అన్నట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళలేను. అన్ని ఛానల్ని ఆదరిస్తున్నారు, నా ఛానల్ కూడా ఒకటి అనుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేషన్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అరకప్పు సూజీకి నాకైతే ఇన్ని వచ్చాయండి. ఈ చిన్నది శాంపిల్ అండి. ఈ చిన్నది ఆయిల్లో మనం పర్ఫెక్ట్గా చేసామా లేదనేది ఒకసారి వేసి చూడడానికండి. చూడండి, వేసిన తర్వాత అది ఏమాత్రం కూడా విడిపోలేదు. సో పిండి అనేది కరెక్ట్గా కలుపుకున్నట్లే. ఇప్పుడు మిగతావి కూడా మనం వేసుకొని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు, అలానే మరీ లోగా కూడా ఉండకూడదండి. మధ్యస్థంగా ఉంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి ఆయిల్ ఎన్ని అయితే పడుతున్నాయో అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పాటించవలసిన మెయిన్ పాయింట్ వచ్చేసి, వేసిన తర్వాత అస్సలు వాటిని ఒక 2 నిమిషాల పాటు గరిటె పెట్టి తిప్పకూడదండి. ఎందుకంటే లోపల అంటుకుపోతాయి, వాటికవే పైకనేవి తేలుతాయి. అప్పటి వరకు కూడా మనం దీన్ని కదపకుండా అలాగే వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను జస్ట్ లైట్గా టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే చూడండి ఎలా తేలాయో. ఇలా తేలిన వాటిని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి.
సుమారు ఇవి ఆ కలర్ రావడానికి 3 నిమిషాలు అయితే పడుతుందండి మనకి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ అయితే. కలరే కాదండి, లోపల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా మనం బెల్లం సిరప్ అనేది యూస్ చేస్తున్నాము. సో టేస్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా తయారు చేయవలసిన రెసిపీ అండి ఇది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే దీనిలో మనం వెనిలా ఎసెన్స్ అనేది వేస్తాం కాబట్టి. ఆ సిరప్ కూడా చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి. మీరు ఒకసారి తిన్న తర్వాత మీరే చెప్తారు. కానీ కామెంట్ చేయడం మాత్రం ఎవరైతే చేయట్లేదండి. అసలు నచ్చాయో నచ్చడం లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలో తీసుకెళ్ళకూడదో మీరే డిసైడ్ చేయాలండి. ఎందుకంటే నా వరకు నేను ద బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక రెసిపీ పోస్ట్ చేసే ముందు ఒక 2-3 టైమ్స్ నేను అవి పర్ఫెక్ట్గా వస్తేనే మాత్రమే మీకు వీడియో ద్వారా పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎవరిదైనా మనీ వేస్ట్ అయితే టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ మనీ వేస్ట్ అవుతుంది. సరిగ్గా రాలేదన్న ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో నేనైతే పర్ఫెక్ట్గా చూపించడానికే ట్రై చేస్తున్నానండి. ఈ ఛానల్ని మేము ముందుకు తీసుకెళ్లాలా లేదనేది మీరే డిసైడ్ చేయాలి. జామున్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయండి. ఈ కలర్లో మాత్రమే వేయించుకోవాలి, ఎందుకంటే మంచి కలర్గా ఉంటే లోపల వరకు కూడా మంచిగా వేగుతాయండి జామున్ అనేవి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ రవ్వ జామున్ని వేయించుకోవాలి. ఇలా వేగిన అన్నిటిలో వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బెల్లం సిరప్లో వేసుకోవాలండి. బెల్లం సిరప్ అనేది గోరువెచ్చగానే ఉండాలండి. వేడిగా ఉంటే రవ్వ జామున్ అనేది వేయగానే విడిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్కటిగా వేసుకొని కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు అలా వదిలేయాలండి. అప్పుడు ఆ బెల్లం సిరప్ అనేది మంచిగా జామున్ అన్నిటికి కూడా పడుతుంది. ఇప్పుడు ఇది 3 గంటల పాటు మూత పెట్టేసి అలా వదిలేసానండి. 3 గంటల తర్వాత జామున్ అనేది ఇలా వచ్చాయి. ఫుల్గా జ్యూస్ అనేది లోపలికంటూ పీల్చుకున్నాయండి. చాలా బాగున్నాయి, పట్టుకుంటేనే చాలా స్మూతీగా ఉన్నాయి. దీని మీద నేను కొంచెం సిల్వర్ ర్యాప్ అనేది వేస్తున్నాను. చూడండి, స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. ఇలా కొత్తగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా కూడా ఉంది. ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.